హాయ్ వెల్కమ్ టు ఈటీవీ నేను మీ మనోజ్. అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ మనతో మాట్లాడడానికి ఉన్నారు సీఏ నాగార్జున రెడ్డి గారు. సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే మనోజ్, ఏంటి చెప్పు. చాలా రోజులు వ్యానిష్ అయిపోయావు, మళ్ళీ ప్రత్యక్షం అయ్యావు. సార్ ఇప్పుడు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఎన్టీఆర్ మళ్ళీ ట్రోల్ అవుతున్నాడు సార్. అది ఎలా అంటే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా బీజేపీ దూరంగా ఉంటుంది. ఇక్కడ పురంధేశ్వరి కానీ ఇక్కడ ఎవరైనా తీసుకోవచ్చు లోకల్ నాయకులు ఎన్టీఆరే కాస్త దూరంగా ఉంచాడు టీడీపీ జనసేనతో పొత్తుని అనే ఒక ట్రోల్ నడుస్తుంది సార్. అది వైసీపీ వాళ్ళు నడుపుతున్నారా లేకపోతే ఇంకెవరన్నా టీడీపీ వాళ్ళు ఇంటర్నల్గా నడిపిస్తున్నారా తెలీదు, ఒక ట్రోల్ నడుపుతుంది. దీనిపై మీరేమంటారు? పని బట్టలు లేని వాళ్ళు చేసే పనులు అంతకంటే ఏం లేదు. ఎందుకంటే మనసు ఆయన మీద పడతారు మీరు. జనసేన, టీడీపీ, బీజేపీ, వైఎస్ఆర్సీపీ వీళ్ళందరూ కాకుండా మధ్యలో షర్మిలా సంవత్సరం వాళ్ళు తిప్పలేదో వాళ్ళు పడుతున్నారు. పెళ్ళాం పిల్లలతో శుభ్రంగా కాపురం చేసుకొని 10 సినిమాలు చేసుకొని 10 రూపాయలు డబ్బులు సంపాదించుకొని ప్రశాంతంగా ఉండే మనిషి మీద ఎందుకు పడతారు మీరు? వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు, అల్లు అర్జున్ యాజ్ వెల్ యాజ్ జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ 15 years దాకా రాజకీయాల్లోకి రాదు. సందేహం లేదు. అతన్ని ఎంత అవమానించారనుకున్నావు? చాలా అవమానకరంగా చూశారు. అందులో చంద్రబాబు నాయుడు వ్యవహారం ఎట్లా ఉంటుందో మనకు తెలుసు కదా. వాడుకుంటాడు, అవతల వారేస్తాడు. అవసరానికి ఎంత నీచమైన పనులైనా చేస్తాడు. చూసాం కదా మనం. బీజేపీ వాళ్ళని తిడతాడు, మళ్ళీ బీజేపీ వాళ్ళతోటే కావాలంటాడు. కాంగ్రెస్లో నుంచి బయటకు వచ్చిన తెలుగుదేశం పార్టీ పోయి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళతోటి కలుస్తాడు. సో అందుకని చంద్రబాబు నాయుడిని బీజేపీ వాళ్ళు నమ్మరు, యాజ్ వెల్ యాజ్ వేరే పార్టీ వాళ్ళు నమ్మరు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కూడా నమ్మరు కాబట్టి 23 ఇచ్చారు. మధ్యలో అనవసరం జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు లాక్కొస్తారు మీరు? శుభ్రంగా బతికేవాడిని బతకనీరా? అంటే కాదు సార్, ఇక్కడ ట్రోల్ అవుతుంది ఏంటంటే ఒకవేళ ఈయన కనుక కేంద్రంతో అమిత్ షాతో కానీ మోడీతో కానీ రాయబారి నడిపి అసలు ఇదంతా మనకెందుకులే, టీడీపీ జనసేనతో మనం ఎందుకు వెళ్ళాలి, మనం మీరు బీజేపీ స్ట్రాటజీ లాంగ్ స్ట్రాటజీ ఉంటుంది ఎందుకు వెళ్ళాలి అంటే ఆయన డైరెక్ట్గా అన్నాడని కాదు, కానీ నడిచే ట్రోల్స్ అలా ఉన్నాయి. ట్రోల్స్ కదా ఇవన్నీ కూడా. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ట్రోల్స్ని ఎందుకు పట్టించుకోవాలి? మనకి మంచి సోర్స్ నుంచి ఎథనెటిక్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందా? ఒక్కసారి లేదు. లాస్ట్ టైం తెలంగాణ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు అమిత్ షా గారు వచ్చారు, రామోజీరావు గారిని కలిశారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ని పిలిచారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు. దాని తర్వాత ఇంకెప్పుడు ప్రస్తావన లేదుగా. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ ప్రస్తావన? ఏదో ఒక విధంగా ఆ పిల్లని బదనాం చేయాలి, పాడు చేయాలి. ఆయన సభలకి పిలవలేదు, పని పిలిచినా కానీ ఆయన రాలేదు, వాళ్ళ దానికి రాలేదు, వీళ్ళ దానికి రాలేదు. అనవసరంగా ఎందుకు ఆ పిల్లవాడి మీద పడి ఏడుస్తున్నారు సార్? అంటే 4 బిర్యానీలు తినేటువంటి వాడు లావ్ అయిపోతే కనుక సినిమాల్లోకి పనికిరాలని తిండి కూడా తగ్గించుకొని కష్టపడి పైకి వచ్చాడు. పెద్దగా చదువుకున్నటువంటి వాడు కాదు, నోరు జారి మాట్లాడేటువంటి వాడు కాదు, అత్యాశకి పోయేటువంటి వాడు కాదు, ఎవరిని కూడాను అంత ఇదిగా చేసేటువంటి వాడు కాదు, తిట్టేటువంటి వాడు కాదు, నోరు జారి మాట్లాడేటువంటి వాడు కాదు. ఆ పిల్లోడు పని ఆ పిల్లోడు చేసుకున్నాడు కదా. ఎందుకు ఆ పిల్లోడిని బతకనీయకుండా మీరు అనవసరం ఈ రూంపులోకి ఎందుకు లాగుతున్నారు అతన్ని? దయచేసి అక్కడ పనులు చేయకండి. అతను చాలా కష్టపడి పైకి వచ్చాడు, మంచి సినిమాలో చేసుకున్నాడు. ఏదో 1-2 విలేజెస్ని అడాప్ట్ చేసుకోవడము, అన్ని పార్టీల వాళ్ళకి తలా 1 లక్ష 2 లక్షల డొనేషన్ ఇవ్వడం లాంటివి చేస్తాడు, కానీ రాజకీయాల్లోకి రాడు. అమిత్ షా గారు మాట్లాడితే ఆ రోజు కాకపోతే తర్వాత 10 రోజుల తర్వాత సరే చెప్పేవాడు కదా, అవును నేను బీజేపీలో జాయిన్ అవుతున్నాను, బీజేపీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పేవాడు. ఈ రోజు వరకు చెప్పలేదుగా. ఇంచుమించుగా సంవత్సరం పైన అయిపోవట్లా జరిగి, అవును ఈజీగా ఎప్పుడు చెప్పలేదుగా. అతను ఏంటంటే తర్వాత అమిత్ షా గారు ఫోన్ చేసి అడిగినా, ఇంకో రకంగా అడిగినా, ఇతను ఢిల్లీ వెళ్ళినప్పుడు అడిగినా కానీ ఎక్కడా టీవీలోకి రాకుండా చాలా పొలైట్గా చెప్పుకుంటాడు. నేను ఇప్పుడు 15 సంవత్సరాల దగ్గర రాజకీయాల దగ్గర రాదలుచుకోలేదులేండి, బట్ నా మద్దతు అయితే ఉంటుందిలేండి, ఓటు మీకే వేస్తానులేండి చెప్పుకోవచ్చు. అనవసరంగా ఈ పురంధరేశ్వరి వాళ్ళు వీళ్ళు దగ్గర వస్తారు. వీళ్ళందరూ అంటున్నారు బాగానే ఉంది, మరి బాలకృష్ణ ఇంతవరకు ఎందుకు అనలేదు? పురంధరేశ్వరి ఎంత దూరం, బాలకృష్ణ అంతే దూరంగా. మరి పురంధరేశ్వరి అంటుందని చెప్పి మీరు అంటున్నారే, ట్రోల్స్ పెడుతున్నారండి, మరి బాలకృష్ణ ఎందుకు అనలేదు? ఎందుకు అనలేదంటారు? వాస్తవాలు తెలుసు కాబట్టి, జరగలేదు అన్న సంగతి అతనికి తెలుసు కాబట్టి. పురంధరేశ్వరి ఏంటంటే బీజేపీ తరఫున ఉంది కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి అంటుంది. పురంధరేశ్వరి కాంగ్రెస్లో ఉండి తెలుగుదేశం నుంచి కాంగ్రెస్కి పోయి కాంగ్రెస్లో 2 సార్లు పదవులు అనుభవించి బయటకు వచ్చి ఇప్పుడు మళ్ళీ బీజేపీలో జాయిన్ అయింది. అవునా? బీజేపీలో జాయిన్ అయిన మనిషి ఊరుకుందా అంటే ఊరుకోలేదు. మన్మోహన్ సింగ్ గారు ఏంటో తెలియదు ఆమెకి, 100% తెలుసు కదా.
ఆయన అంటే ఏమి మాట అనలేదు అనుకో, 10 లక్షల కోట్లు అప్పు చేసేసారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళని మాట్లాడతారు. కేంద్ర మంత్రి ఏమో 10 లక్షలు కాదమ్మా, అది 4,42,000 కోట్లు, అందులో 93,000 కోట్లు అనేటువంటిది విభజన జరిగినప్పటి నుంచే ఉంది, మిగిలింది మాత్రమే చేసింది, FRBM చట్టానికి లోబడే చేశారు, ఇది తప్పేమీ కాదు, ఇది మా దగ్గర ఉన్న సమాచారం అని కేంద్ర మంత్రి చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే అది ఎథనటిక్ ఇన్ఫర్మేషన్. అయినా కానీ పురంధరేశ్వరి 10 లక్షల కోట్లు అంటారు. ఆ TV5లో ఆ ఎల్ మండల సాంబాని ఏదో అంటారు, ఐఎమ్ సారీ టు సే దిస్, ఆ ఎల్ సాంబా ఏదో అంటూ ఉంటారు కదా ఆయన, సాంబశివరావు, ఆయన అదే మాట అంటాడు. ఈ మహా టీవీలో ఉండే వంశీ అదే మాట అంటారు, వీళ్ళందరూ అదే మాట అంటారు. వీళ్ళందరూ కాకుండా జీవీ రెడ్డి అని ఒక ఆయన పట్టుకొస్తారు, ఆయన అదే మాట చెప్తాడు. ఎల్ సాంబా అంటే ఏంటి సార్? ఏమో నాకు తెలియదు, అది ఆయన ఇంటి పేరు అయి ఉంటుంది, అది ఏముంది అందులో అయి ఉండొచ్చు కదా, ఏముంది అది CH అంటే ఇప్పుడు చెరుకూరి అందరూ తెలిసింది, అదే CH చాలా మంది కూడా ఉంటుంది. అవును, ఇంటి పేర్లు మనకి ఎట్లా తెలుస్తాయి, వాళ్ళకైనా చెప్పుకుంటే కానీ తెలుస్తాయి. అది ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఈ మధ్య పాపులర్ అయింది, కానీ అంతకుముందు చంద్రబాబు అనేవాళ్ళుగా. అవును, అట్లనే ఎల్ సాంబా అనేసి అంటే ఆయన ఇంటి పేరు అయి ఉంటుంది, మనకేం తెలుసు. కానీ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ని అనవసరంగా ట్రోల్ చేయాల్సిన అవసరమే లేదు. అమిత్ షానే ఆయన్ని పిలిచాడు అంటే ఎప్పుడు ఫోన్ చేసినా సరే, ఈయన ఫోన్ చేసినా కానీ అమిత్ షా తీసుకుంటాడు, రమ్మని చెప్పి అడుగుంటాడు డెఫినెట్గా. దానికోసం అని చెప్పి రాష్ట్రం వచ్చినప్పుడు అడిగాడు, రానండి అని పొలైట్గా చెప్పుకుంటాడు, నన్ను క్షమించండి సార్ అని పొలైట్గా చెప్పుకుంటాడు. అతను జరిగిన అనుభవాలు అట్లాంటిది. పాపం ఈ చంద్రబాబు నాయుడు కోసం అని చెప్పి కింద పడి నానాసాగు వచ్చి హాస్పిటల్లో చేరినప్పుడు కూడా చూడడానికి కూడా పోలేదు కదా ఆయన. మరి ఫంక్షన్స్ కూడా అతను పిలవరుగా, అవమానిస్తారు కదా. సరే జూనియర్ ఎన్టీఆర్ అంటే తీసేయబా, బుచ్చయ్య చౌదరి గారు చంద్రబాబు నాయుడు కంటే ముందు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, ఆయన్నే తీసి పక్కన పెట్టారు. మళ్ళీ టికెట్ ఏదో ఇస్తా అని చెప్పినట్టున్నారు, మళ్ళీ సైలెంట్ చర్లే మళ్ళీ మళ్ళీ టికెట్ ఇచ్చారు. ఆయనకి టికెట్ ఇవ్వకపోతే అసలు ఇంకేమైనా ఉందా? మరీ అన్యాయం కదా, మరీ దారుణం కదా. అవును. సరే ఇక్కడ దయచేసి జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ట్రోల్స్ పెట్టకండి. ఆయన ఏదో అమిత్ షా తోడు మాట్లాడాడు, తెలుగుదేశంతో కలవద్దని చెప్పాడు, ఇవన్నీ పుకార్లు తప్ప ఇంకేం కావు. వీళ్ళు చెప్పినంత మాత్రాన్ని వాళ్ళు వింటారనుకుంటున్నావా ఏంది? ఏమనుకుంటారా అసలు మీరు? అమిత్ షాను మోడీ అంటే ఏమనుకుంటున్నారు మీరు? పట్టతల మీద ఒత్తి పీకే రకాల వాళ్ళు. నిలుపుగా నిదానంగా ఇటుక మీద ఇటుక పేర్చుకుంటూ పార్టీని డెవలప్ చేసి 2 సీట్ల నుంచి 303 సీట్లు తెచ్చుకునే వాళ్ళు. 40 సంవత్సరాలు పట్టింది వాజ్పేయి గారికి ప్రైమ్ మినిస్టర్ కావాలంటే. అవును, మరి అట్లాంటి వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళు అట్లా తొందర పడేటువంటి వాళ్ళు కాదు, ఏదో కట్టమని చెప్పి అధికారం కోసం అని చెప్పి మాయదారి పనులు చేసేటువంటి వాళ్ళు కాదు. నిలుపుగా నిదానంగానే ఉంటారు. అడగడంలో తప్పు లేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అడిగాడు, ఇతను కూడా పొలైట్గానే చెప్పుకుంటాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇన్ని రోజుల తర్వాత మీరెందుకు ఈ విషయాన్ని చెప్తే అనవసరంగా ట్రోల్ చేస్తారు? అనవసరంగా ఆ పిల్లల్ని బదనాం చేయడం తప్ప ఇంకేమీ లేదు, వేరేది లేనే లేదు. సుఖంగా బతకనిరాయా మీరు మనుషుల్ని? మీ టీవీ ఛానల్ని పని ఇవ్వట్లేదా? మీకు ఇంపార్టెంట్ విషయాలు ఏదైనా చెప్పండి. 2 విషయాలు చెప్పండి, అనవసరంగా వాళ్ళు పెట్టుతారండి మీరు. సరే, 4 ఏళ్ళుగా కరెక్ట్గా వైసీపీ టీడీపీ నుంచి ఆరోపణ ఏంటంటే బాబుని నమ్మొద్దు. సరే, అది హైటెక్ సిటీ విషయంలో కానివచ్చు, లేదంటే అమరావతి విషయంలో కానివచ్చు, బాబుని నమ్మొద్దు, బాబు చేసింది ఏం లేదు అని చెప్తారు. కానీ ఇటు టీడీపీ మాత్రం ఆ రేంజ్ తగ్గట్టు ఏ రోజు కౌంటర్ ఇవ్వలేదు. సరే, ఇదంతా పక్కన పెడితే అసలు బాబుని నమ్మొద్దు కాన్సెప్ట్ వీళ్ళు ఎలక్షన్ ముందు ఎందుకు ఇచ్చారు సార్? వీళ్ళు కౌంటర్లు చెప్పడం కారణం ఏంటి? బాబుని నమ్ముతారని చెప్పి ఎవరు చెప్పారు? ఇప్పుడు బీజేపీ వాళ్ళు నమ్మరు, కాంగ్రెస్ వాళ్ళు నమ్మరు, మమతా బెనర్జీ నమ్మదు, ఆంధ్రదేశంలో ఉండే ప్రజలు కూడా నమ్మరు కాబట్టి కదా 23 ఇచ్చింది. అంతకంటే ఏం కావాలి? ప్రజలు చాలా విఘ్నులు. వాట్ ఈజ్ వాట్, హూ ఈజ్ హూ అనేటువంటిది వాళ్ళకి బాగా తెలుసు. నేను హైటెక్ సిటీ కట్టాను, హైదరాబాద్ అంతా నా వల్లే డెవలప్ అయింది, అది అయింది, ఇదైంది అని ఈయన ఎంత చేడు డబ్బా కొట్టుకున్నా కానీ, అమరావతి నవనగరాలు అది ఇది ఎంత చేడు చెప్పినా కానీ 23 ఇచ్చారుగా. ఎందుకు ఇచ్చారు? నమ్మకం లేదు కాబట్టి. అసలు అమరావతి లాంటి దాన్ని ఎవడన్నా టేకప్ చేస్తాడా? బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడన్నా చేస్తాడా? ఎవడో చేయడే పని. శివరామకృష్ణన్ గారి కంటే ఈయనేమన్నా తెలియగలడా? కాదు కదా. రవి కంటే ఈయనేమన్నా తెలియగలడా? మన్మోహన్ సింగ్ కంటే ఏమన్నా తెలియగలడా? ఆయన నేను ఎకనామిక్స్ చదువుకున్నాను అదే విధంగా డబ్బా కొట్టుకుంటాడు. కానీ అన్ని పచ్చి అబద్ధాలు చెప్తాడు. అమరావతిలో ఒలింపిక్స్ పెట్టేస్తాను, గెలిచిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇస్తానంటాడు. ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది చెప్పు. ఒలింపిక్స్లో నోబెల్ ప్రైజ్ ఇస్తారా మనోజ్? నేను ఫ్రీ అండ్ ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను. 10th క్లాస్ పిల్లడికి కూడా తెలుసు నోబెల్ ప్రైజ్ ఎప్పుడు ఇస్తారన్నది. అమరావతిలో ఒలింపిక్స్ పెడతాను, గెలిచిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇస్తారంటాడు. అమెరికాలోనే ఇప్పటి వరకు పట్టాల మీదకి ఎక్కించినటువంటి ట్యూబ్ రైలు 1200 కిలోమీటర్ల స్పీడ్తో పోద్ది. విజయవాడ నుంచి అమరావతికి 22 కిలోమీటర్లు, నేను అక్కడ ట్యూబ్ రైలు వేసేస్తానంటాడు. ఎట కుదురుతుంది చెప్పి? అన్ని ఇట్లాంటి పచ్చి అబద్ధాలు చెప్తాడు. 10 లక్షల కోట్లు ప్రచారం చేస్తారు. అది కాదు. ఒకసారి ఏమో మోడీతోటి కలిసి ఉంటాడు, ఇంకోసారి ఏమో మోడీ భార్య ప్రస్తావన కూడా తీసుకొచ్చి తిడతాడు.
పోలవరము 18 కల్లా నీళ్ళు ఇచ్చేస్తున్నావు రాసి పెట్టుకో అని చెప్పి ఆ బోండామమ్మ అంటాడు. వచ్చినాయా రావో మనకు తెలుస్తూనే ఉన్నాయిగా. 72% కంప్లీట్ అయిపోయిందని పచ్చబద్దాలు చెప్పాడు. కాదురా బాబు అని చెప్పి కేంద్ర జలవనరుల శాఖ చెప్పాడు. అన్ని ఇట్లాంటి అబద్ధాలు చెప్తాడు కాబట్టి చంద్రబాబు నాయుడు నమ్మరు. అందుకనే 23 వచ్చినాయి. పోనీ అంతటితోటి ఊరుకున్నాడా? రాజ్యాంగాన్ని అడ్డగోలుగా వైలేట్ చేసింది. డబ్బులు ఇచ్చి ఎమ్మెల్సీని కొండమైందా? ఎవరన్నా చూసావు నువ్వు ఎప్పుడన్నా? ఆయన హైదరాబాద్ నుంచి ఎందుకు పారిపోయాడు అనుకున్నావు? ఆ నోటు కేసులో అడ్డంగా దొరికిపోయాడు. ఇద్దరు అమనాభూతులు తిట్టుకున్నారు. గవర్నర్ మధ్యలో బ్రోకర్ పని చేశాడు కాబట్టి ఈయన బతికిపోయాడు చంద్రబాబు నాయుడు. లేకపోతే గవర్నర్ కానీ గట్టిగా కానీ యాక్షన్ కానీ తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు అప్పుడే జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు దాకేంది? కళ్ళకెదురుగా కనపడతానే ఉందిగా. వైఎస్ఆర్సీపీలో గెలిచిన వాడు 23 మందిని తీసేసుకుంటే నువ్వు, అది రాజ్యాంగ విరుద్ధం. 4గురికి మినిస్ట్రీ ఇస్తేవి, అది రాజ్యాంగ విరుద్ధం. ఈ పనులన్నీ చేయించింది ఎవరైనా అంటే గవర్నరు. అంటే నువ్వు గవర్నర్ని మేనేజ్ చేసావని చెప్పి అనుకోవాలిగా. అన్నీ ఇట్లాంటి పనులేనా చేసేది చెప్పు? అన్నీ తప్పుడు పనులు చేస్తే ఎట్లా చెప్పు? నువ్వు 10 పనులు చేసావు, 9 మంచి పనులు చేసావు, ఒకటి పనికి మాలిన పని చేస్తే ఏదో స్వార్థం కోసం చేసాడావా అనుకోవచ్చు. అన్ని పనులు అట్నే చేస్తే ఎట్టను? 600 వాగ్దానాలు ఇచ్చానన్నావు, ఇప్పుడేమో వెబ్సైట్లో నుంచి తీసేసావు. రైతు రుణమాఫీ చేస్తా అన్నావు, చేయలేదు. డ్వాక్రా రుణమాఫీ అన్నావు, చేయలేదు. విద్య పట్టించుకోలేదు, హాస్పిటల్స్ పట్టించుకోలేదు, రోడ్లు నాసిరకం రోడ్లు వేసావు, అయ్యేమో సంగనాగిపోయింది. నేషనల్ హైవేస్ నీకు తీసుకురావడం చేత కాలేదు. 4500 కిలోమీటర్లు నేషనల్ హైవేస్, ఇప్పుడు 8600 కిలోమీటర్లు నేషనల్ హైవేస్ అండి. ఇప్పుడు వచ్చినాయి? ఈ 5 సంవత్సరాలు వచ్చినాయి. ఆయన ఉన్నప్పుడు కాదుగా. పోలవరం 72% కంప్లీట్ చేశారని అదే పని డబ్బా కొట్టావు. కాలేదు అన్న సంగతి కేంద్ర ప్రభుత్వం నిఘా సంస్థలే చెప్పినాయి. ఇంకంతకంటే ఏం కావాలా? 10 లక్షల కోట్లు అప్పు కాదు, 4,42 కోట్ల అప్పు అని చెప్పి కేంద్ర మంత్రి చెప్పింది. పురంధరేశ్వర్ కూడా అదే మాట మాట్లాడుతుంది. నిజంగా కనుక మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం కనుక తలుచుకుంటే పురంధరేశ్వర్ మీద ఒక 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేయచ్చు. ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి మీద వేసినట్టు. తెలుసా కేసు అంటే మీకు? ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి గారు 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా కేసు అంటే తెలుసు కదా. ప్రజలకు బాగానే తెలిసి వచ్చింది కదా. ఇప్పుడు రామోజీరావు గారి మీద 2600 కోట్ల రూపాయల కేసు అంటే తెలుసు కదా. సుప్రీంకోర్టులో 1200 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ తెలుసు కదా. చంద్రబాబు నాయుడు మీద 118 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ తెలుసు కదా. 371 కోట్ల రూపాయల నిర్వాహకం ఏంటో తెలుసు కదా. వీళ్ళు ఏమంటారంటే జగన్ మీద లేవు అక్రమాస్తుల కేసులు అని వీళ్ళు అంటున్నారు. ప్రూవ్ చేయి నువ్వు ప్రూవ్ చేయలేకపోతున్నావు కదా. సాక్షాత్తు ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసరే 1500 కోట్లు అని చెప్పాడు. 1500 కోట్లు కాదండి, మీరు తప్పు చెప్తున్నారు, 1,00,000 కోట్లే వెయ్యి. ఆయన మీద జడి లక్ష్మీనారాయణ మీద ఒక 500 కోట్ల రూపాయలు పరువు నష్టం దావయ్యి. ఎందుకు చేయలేదు నువ్వు ఇంతవరకు ఆ పని? చెప్పేవన్నీ అబద్ధాలు చెప్తావు. అవతల వాళ్ళు తప్పు చేయకపోయినా కానీ దాన్ని తప్పు చేశారని 1కి 10 సార్లు అంటావు. ఎట్ట కుదురుతుంది చెప్పు? 10 లక్షల కోట్లు అన్నట్టే ఉంటుంది. ఇండస్ట్రీస్ రాలేదు అంటారు. ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఒకసారి చూసుకొని తెలుస్తాయి. ఎంప్లాయ్మెంట్ రాలేదంటారు. 16 లక్షల మందికి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి నేను చెప్పడం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు. మరి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పింది తప్పు అనేసి అంటే మోడీ గారి మీద ఒక 100 కోట్ల రూపాయలు పరువు నష్టం దావా ఇయ్యి. నువ్వు ఎందుకు చేయి నువ్వు ఆ పని? ఆయన కొడుకేమో ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి, మన పిల్లలేమో ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదు. దాని మీద కూడా నువ్వు హైకోర్టులో కేసు పెట్టి, ఇదంతా న్యాయమా ధర్మమా? ప్రజలు విజ్ఞతకు వదిలేద్దాం, ప్రజలకు బాగా తెలుసు. అనవసరంగా జూనియర్ ఎన్టీఆర్ పేరుని మధ్యలో తీసుకొచ్చి ఆ పిల్లలను మడుగు పాడు చేయబాకండి. మీరు ప్రశాంతంగా సినిమాలు చేసుకొని బతుకుతున్నాడు. 15 సంవత్సరాల దాకా రాజకీయాల్లోకి రాడు. పార్టీ వాళ్ళు డొనేషన్ అడిగితే ఎవరు అడిగినా కానీ ఇస్తాడు. పార్టీ మీటింగ్స్లో కూడా పాల్గొండు. పార్టీ మీటింగ్స్లో పాల్గొనేవాడు కనుక అయినట్లయితే మొన్న ఛత్తీస్గఢ్లో మధ్యప్రదేశ్లో జరిగినప్పుడు బీజేపీ వాళ్ళు తీసుకెళ్లేవాళ్ళగా. మరి సార్ జగన్ కుప్పంలో పెట్టిన సభకి జనం భారీ ఎత్తున వచ్చారు. అసలు జమ్మలమడుగు కానీ ఇడుపులపాయ పులివెందుల అక్కడ సభలు పెడితే ఎలా జనం వస్తారో ఆ రేంజ్లో జనం వచ్చారు. ఇది చూసి వైసీపీ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే కుప్పం కూడా మందైపోద్ది, ఎమ్మెల్సీ భరత్ పక్కా గెలుస్తాడు, ఇంకా ఇన్నేళ్లుగా బాబు ఇచ్చిన పెండింగ్ హామీలు మొత్తం నేను పూర్తి చేస్తా అనే దాంతో వైసీపీ నేతలు ముందుకెళ్తున్నారు. నిన్న జగన్ కూడా అదే హామీ ఇచ్చారు. సో దీనిపై ఉంటారు. అసలు నిజంగా కుప్పంలో ఈసారి వైసీపీ జెండా ఎగురుద్దంటారా? ఎగరడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కళ్ళకి ఎదురుగా కృష్ణా జలాలు పోయిన సంగతి కనపడతానే ఉంది. అక్కడ ఉన్నటువంటి దాంట్లో మున్సిపాలిటీ కింద దాన్ని గ్రామ పంచాయతీని కన్వర్ట్ చేసిన సంగతి కనపడతానే ఉంది. చంద్రబాబు నాయుడు చేయలేదు. అక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు, ఈయన ఇచ్చాడు, అది మనకు కనపడతానే ఉంది. 2014లోనేమో 70,000 ఓట్లు వచ్చినాయి. 2019లో 30,000 ఓట్లేగా వచ్చింది. మన 40,000 ఓట్లు ఎందుకు తగ్గిపోయినాయి? ఇక్కడ ఏం జరుగుతుందంటే కుప్పం కాన్స్టిట్యున్సీలో ప్రజలు చాలామంది మెడ్రాస్ వెళ్తుంటారు దగ్గర కాబట్టి. పనులు చేసుకోవడానికి దానికి దీనికి అని చెప్పి కాంట్రాక్టుల కోసం పనులు చేసుకోవడానికి, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడానికి, వ్యాపారాలు చేసుకోవడానికి మెడ్రాస్ వెళ్తారు.
ఆ మెడ్రాస్ వెళ్ళిన వాళ్ళు 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి మళ్ళీ ఇంటికి వస్తూ ఉంటారు, కుప్పం వస్తూ ఉంటారు. చాలామంది ప్రజలు అలాగే చేస్తారు. చేసాం తెలియదు 60-70 మంది ప్రజలు అలాగే చేస్తారంట. వాళ్ళందరికీ ఏంటంటే తమిళనాడులోనూ ఓటు ఉంది, కుప్పంలో కూడా ఓటు ఉంది. అందుకని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే తమిళనాడులో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో జరగవు, అక్కడ జరిగినప్పుడు అక్కడ డబ్బులు తీసుకొని అక్కడ ఓటేసేవాళ్ళు. అక్కడ మళ్ళీ ఓటు సరెండర్ చేసేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ డబ్బులు తీసుకొని ఇక్కడ ఓటేసేవాళ్ళు. అంటే ఆ 30-35 వేల మంది ఇంచుమించుగా అక్కడ ఉండేటువంటి ఓటర్స్లో అక్కడ ఓటేసేవాళ్ళు, ఇక్కడ ఓటేసేవాళ్ళు. ఇది జనాలు చాలా రోజులు గ్రహించలేదు. ఎప్పుడైతే ఆధార్ కార్డుని నీ ఓటర్ కార్డు లింక్ చేసావో, ఆధార్ కార్డుని నీకు వచ్చే బెనిఫిట్స్కి లింక్ చేసావో, వ్యవహారం అంతా బయటకు వచ్చింది. నీకు అక్కడన్నా ఓటు ఉండాలి, ఇక్కడన్నా ఓటు ఉండాలి. అంటే ఒక రకంగా తమిళనాడు గవర్నమెంట్ కూడా మోసం చేసినట్టే. నువ్వు అక్కడ ఓటు హక్కు చూపించి ఇంకోటి చూపించి అక్కడ తమిళనాడులోనూ బెనిఫిట్ తీసుకుంటుంది, ఆంధ్రప్రదేశ్లోనూ బెనిఫిట్ తీసుకుంటుంది. తప్పు కదా, అది తీసుకోకూడదు కదా. ఇది గమనించారు. ఇది గమనించి ఆ ఓట్లన్నీ చాలా వరకు తీసేశారు. అందుకని ఈసారి గెలవడానికి పాజిబిలిటీ తక్కువ. వాళ్ళ సొమ్మేమైందబ్బా, మెడ్రాస్లో ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఉండేది ఇక్కడ, అక్కడ బెనిఫిట్ వస్తుంది, ఇక్కడ బెనిఫిట్ వస్తుంది. వాళ్ళకి ఓటేసాడు, వీళ్ళకి ఓటేసాడు. ఈసారి అది కుదరదుగా. అందుకని చెప్పి ఈసారి చంద్రబాబు నాయుడు కూడాను ఇంకొక కాన్స్టిట్యున్సీ నుంచి కూడా పోటీ చేస్తే బాగుంటుందేమో అనే ఆలోచనలో పడ్డాడు. ఓకే, చేసినా కానీ మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు, చేయడం తప్పేం కాదు. మోడీ గారు కూడా వారణాసి నుంచి, గాంధీనగర్ నుంచి చేశాడుగా. ఇందిరాగాంధీ చిక్మగళూరు నుంచి చేసింది, ఆమె ఉత్తరప్రదేశ్ నుంచి చేసిందిగా. ప్రజాస్వామ్యంలో ఆ హక్కు ఉంది. మరి రెండింటికే చేయొచ్చా, ఇంకా ఎక్కువ చేయొచ్చా అంటే 543 పార్లమెంటు స్థానాలకు నువ్వు చేయొచ్చు. ఒక మనిషి, చాలా మంది తెలియదు. ఒక మనిషి చేయొచ్చండి, చెయ్యకూడదని రాజ్యాంగంలో లేదుగా. 3 స్థానాల కంటే ఎక్కువ చేయకూడదు అని రాజ్యాంగంలో ఉందా, పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్లో ఉందా, నాకు తెలిసినంత వరకు లేదు. అందుకని 543 మంది కూడా 543 స్థానాల్లో కూడా చేయొచ్చు. ఎంత ఖర్చు అవుద్ది? 25,000 రూపాయలు ఏంటిది నువ్వు డిపాజిట్ కట్టాలి. మా పెట్టుకుంటే ఒక 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు ఖర్చు పెట్టుకుంటాం మామూలుగా ఉండేవాడు అయితే. ఉత్తరప్రదేశ్ లాంటి ప్లేసెస్లో అయితే ఎంపీ అంటే మ్యాక్సిమం 1 crore అవుద్ది. ఆంధ్రప్రదేశ్లో అయితే 100 కోట్లు తక్కువ కాదు, 100 కోట్లు ఈజీగా అంతే కదా. ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే ఓడిపోయినప్పుడల్లా ఈవీఎం మాయాజాలము, ఈవీఎంల మూలకంగా గెలిచారంటాడు. ఒక పక్కేమో నేను హైటెక్ బాబు అంటాడు, సత్యానాథనాన్ని కంప్యూటర్స్ నేర్చుకోమని చెప్పింది నేనేనంటాడు. నా మూలకంగానే మీ అందరూ అమెరికా వెళ్ళి కోట్లు సంపాదిస్తున్నారు, నాకు డొనేషన్ ఇవ్వండి అంటాడు. ఆయన కొడుకేమో ఏకంగా అమెరికా పోయి మీ ఉత్సాహం చూస్తుంటే మనం కనుక నిలబడినట్టయితే, అంటే ఏది తెలుగుదేశం పార్టీ కనుక నిలబడినట్టే అమెరికా ప్రెసిడెంట్ అయిపోవచ్చు అని మాట్లాడతాడు. అబ్బా కొడుకులేమో ఈ రకంగా మాట్లాడుతుంటారు, వాళ్ళేమో అక్కడ నానా గోలా చేస్తూ ఉంటారు. అమరావతి విషయంలో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో కేసు పెట్టడానికి పోయారు. వాళ్ళు ఏదో కాగితం మీద రాసి ఇచ్చారు, కాగితం మీద రాస్తే వాళ్ళు రైట్ ఈ కాగితం సబ్మిట్ చేశారని అక్నాలజ్మెంట్ ఇచ్చారు. అది తీసుకొచ్చి చూపించారు. ఎవరు ఈ TV5 ఛానల్ వాళ్ళను, రామోజీరావు గారు వాళ్ళందరూ చూసారా, అంతర్జాతీయ న్యాయస్థానంలో కూడా కేసు పెట్టామని చెప్పారు. అంతర్జాతీయ న్యాయస్థానం ఇట్లాంటి కేసులు తీసుకోదు, అసలు వాళ్ళు ఎంటర్టైన్ కూడా చేయదు. 2 దేశాలకు మధ్య తగాదులు కనుక వచ్చినా, 2-3 దేశాలకు మధ్య తగాదులు వచ్చినా, మల్టీనేషనల్ కంపెనీలకు మధ్య తగాదులు వస్తే అప్పుడు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు తీసుకుంటారు. అంతేగాని అమరావతికి సంబంధించింది తీసుకోరు. ఇది ప్రజలకు తెలియదు, మేమేదో పెద్ద చేసేసామంటారు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే హైదరాబాద్ మెట్రోలో అడావుడి చేస్తారు. ఏమన్నా అర్థం ఉందా నిజంగా? హైటెక్ సిటీ అనేది చంద్రబాబు నాయుడు చేసింది కాదు స్వామి. ఇప్పటికైనా జనాలు తెలుసుకోండి. ఈ మధ్య ఎప్పుడు మాట్లాడలేదు ఇంతకుముందు అనేట్లు. కానీ పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ అనే స్కీమ్ తీసుకొచ్చాడు. ఆ స్కీమ్ సారాంశం ఏంటి అంటే, సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి కంపెనీ ఏదైనా పెట్టినా, పార్ట్నర్షిప్ ఫర్మ్ పెట్టినా, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ కానీ నువ్వు ఏదైనా పెట్టు, ఇండివిజువల్గా అయినా చేయగాక, నువ్వు ₹1 ట్యాక్స్ కట్టే పని లేదు. ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సెంట్రల్ ఎక్సైజ్ కానీ, కస్టమ్స్ కానీ, అప్పుడు వ్యాట్ ఉండేది, ఇప్పుడు GST వచ్చింది, అది కానీ కట్టే పని లేదు. 1991 నుంచి 2012 వరకు ఉంది. మొదట్లో 10 సంవత్సరాలు ఇచ్చారు, తర్వాత ఇంకో 10 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేశారు. హైదరాబాద్కి దాన్ని తీసుకొచ్చింది ఎవరు బాబు అనేసి అంటే ఆ స్కీమ్ మూలకంగా వచ్చింది పివి నరసింహారావు గారి పుణ్యవాది. దేశంలో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసింది కర్ణాటకలో. SM కృష్ణ అని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హార్వర్డ్లో చదువుకున్నాడు, తెలియగలడు. చంద్రబాబు నాయుడు లాగా కాదుగా, అందుకని ఆయన ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత హైదరాబాద్లో ఇంప్లిమెంట్ చేశారు, చెన్నైలో ఇంప్లిమెంట్ చేశారు, పూనాలో ఇంప్లిమెంట్ చేశారు, బాంబేలో చేశారు, గుర్గాన్లో చేశారు. మొత్తం 6 ప్లేసులు సెలెక్ట్ చేశారు. పివి నరసింహారావు గారు ఏం చేశారంటే, హైదరాబాద్కి మంచి పొటెన్షియాలిటీ ఉంది, అందరికీ తెలుగు, ఇంగ్లీషు, హిందీ 3 భాషలు కూడా వస్తాయి. హైదరాబాద్కి ఇంటర్నేషనల్ ఫ్లైట్ కనెక్టివిటీ ఉంది, రోడ్వేస్ ఉన్నాయి, రైల్వేస్ ఉన్నాయి, మంచి అట్మాస్ఫియర్ ఉంది.
వాటర్ కూడా చాలా బాగుంటుంది, హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి కదా అన్న ఉద్దేశంతో హైదరాబాద్ని సెలెక్ట్ చేసి మన తెలుగువాడైతే బాగుంటుందని జే చౌదరి గారిని తీసుకొచ్చి డైరెక్టర్గా పెట్టారు. జయప్రకాష్ నారాయణ గారు ఏపీఐఏసీగా అప్పుడు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాడు. హనుమాన్ చౌదరి గారు ఏమో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి కన్సల్టెంట్గా ఉన్నాడు. నేను ఎస్టీపీకి ఆడిటర్గా ఉన్నాను. ఆ విషయాలన్నీ కూడా నాకు తెలుసు. ఇప్పటికి కూడా జనాలకు చాలామంది తెలియదు. ఎంత తెలుసా నాకు ఇప్పుడు గజం ఇచ్చింది 1250 రూపాయలు ఇచ్చారు. గజం 1250 రూపాయలు. ఇప్పుడు నీకు 1250 రూపాయలు కాదు కదా, గజం అక్కడ నీకు 5 లక్షలు పెట్టాం కానీ దొరకదు. ఎవరి మూలకంగా డెవలప్ అయింది? పివి నరసింహారావు గారు అవుతుందా? వెనకుండి బాగా గట్టి ప్రయత్నం చేసింది ఎవరు? వాళ్ళ ముగ్గురు. లెక్క డొక్క కాస్త కూస్త చూసింది ఎవరయ్యా అంటే నేను. కానీ చంద్రబాబు నాయుడు ఏం చెప్పుకుంటాడు? మొత్తం నేనే చేశానని చెప్పుకుంటాడు. అందుకనే అమెరికా నుంచి ఒక అమ్మాయి వచ్చి రీసెర్చ్ చేసి ఇదంతా చంద్రబాబు నాయుడు మూలకంగా కాదు బాబు, వీళ్ళు చేశారు, ఆయన స్కీమ్ తీసుకొచ్చాడని చెప్పిపోయింది. పిహెచ్డీ వచ్చింది ఆ అమ్మాయికి ఆ రీసెర్చ్ చేసినది. అందుకని ఈ మధ్య ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నేనే కట్టా, సైబర్ సిటీ నేనే కట్టా అండర్లా, 10 లక్షల కోట్లు అప్పు గిప్పు అండర్లా. చూసారా, విన్నారు ఎప్పుడన్నా? 1,00,00,000 కోట్లు అన్నం మానేశారు. కారణం ఏంటంటే జనాలు తెలిసిపోయింది. ఇట్లా అన్ని పచ్చబద్దలు ఆడుతుంటారు. ఇంకంతకంటే జోక్ ఉంటుందా చెప్పు? నాకు అర్థం కాదు అది. ఒలింపిక్ గేమ్స్లో గెలిచిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇస్తారంటే ఇంక అంతకంటే జోక్ ఉంటుందా చెప్పు? సరే, ఇప్పుడు ఏంటంటే టీడీపీ జనసేన సీట్లు సర్దుబాటు విషయం తర్వాత సరే ఇప్పుడు దాకా కొంచెం లేట్ అయింది, అటు ఇటు జరిగింది. ఓకే, ఫైనల్గా అయితే కొంచెం ఒక కొలిక్కి వచ్చింది వ్యవహారం. కొన్ని సీట్లు ఖరారు చేశారు, కొన్ని సీట్లు ఇంకా ఖరారు చేయలేదు, ఇంకా పెండింగ్లో ఉన్నాయి. సరే, ఇటు పవన్ కళ్యాణ్ ఏమో కార్యకర్తలని కంట్రోల్ చేయడానికి లేదు, త్యాగాల సిద్ధం కండి, లేదంటే మనకు వచ్చే సీట్లు ఇన్నే, 3 పార్లమెంట్ అంటే దాదాపు 30 అసెంబ్లీ సెగ్మెంట్లు మనం పోటీ చేస్తున్నాం, అవి 30, 20 అంటే 50. 10th క్లాస్ చదువుకోవడానికి అంటే ఈ ఈక్వేషన్స్ లో 3 పార్లమెంట్ నియోజకవర్గాలంటే 30 సీట్లు ఎట్టొస్తాయి ఆయనకు అర్థం కాదు. తలకాయలు ఉండదా, మోకాలు ఉండదా? ఆయన ఈక్వేషన్స్ ప్రకారం మీ రెస్పాన్స్ ఏంటి? అన్ని కూడా వాళ్ళకి తెలియదా? 10th క్లాస్ పిల్లడు పాపం ఉదయం అంటే ఇప్పుడు సరే అది వదిలేద్దాం. ఇక్కడ జనసేన నిజంగా న్యాయం జరిగిందా అంటారా? మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి. న్యాయం జరిగిందా లేదా అనేది జన సైనికులు చెప్పాలి, ఆయన వాళ్ళు ఆందోళన చేస్తారు. మీరేమనుకుంటారు చెప్పండి. నాకు సంబంధమే లేదబ్బా. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను నర్సరాపేట నుంచి నిలబడదాం అనుకునేవాడికి నాకేం సంబంధం? వాళ్ళిద్దరు ఏం చేసుకుంటారు? ఇప్పుడు వాళ్ళిద్దరు సావేదో వాళ్ళు వస్తారు, నాకెందుకు? లేదు, నాకు ఈ ప్రశ్నకి ఆన్సర్ కావాల్సింది. ఎందుకంటే ఇప్పుడు జనసేన తరఫున ఒక సర్వే చేశారు, ఇటు టీడీపీ తరఫున ఒక సర్వే చేశారు. రెండింటికి ఒక న్యూట్రల్ సర్వే కూడా జరిగింది. సో జనసేన ఇటు టీడీపీ చేసిన 2 సర్వేల్లో దాదాపు అటు ఇటు ఒక +-3% అటు ఇటు ఓట్ షేర్ చూపించుకున్నారు. సో దాన్ని బట్టి సీట్లు ఇస్తున్నారని కొంతమంది ఉంటే, లేదు జనసేనకి ఓట్ బ్యాంక్ పెరిగింది కాబట్టి 23-24 అసెంబ్లీ సెగ్మెంట్లు 3 పార్లమెంట్ ఇస్తాను. కానీ ఇక్కడ గ్రౌండ్లో ఉన్న కార్యకర్తలు ఒప్పుకోవట్లేదు. ఇంకా మాకు ఆల్రెడీ 2019 కంటే 2024లో మాకు వచ్చే ఓట్ షేర్ ఎక్కువ ఉంది, అయినా కానీ మాకు తక్కువ ఇస్తున్నారు అనే ఒక పవన్ కళ్యాణ్ జనసేన అధినేత ఒప్పుకున్నా సరే ఇక్కడ గ్రౌండ్లో ఉన్న కార్యకర్తలు ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోరు గ్రౌండ్లో ఉన్న కార్యకర్తలు. రేపు గ్రౌండ్లో ఉన్న కార్యకర్తలు ఆ పర్టికులర్ ఏరియాకి సంబంధించి టీడీపీ క్యాండిడేట్ని ఎవరైనా నిలబెట్టినా కానీ ఓట్లు వేయరు. టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలకు 100% వేయరు. జనసేన కార్యకర్తలు టీడీపీ వాళ్ళకి వేస్తే ఒక 10% వేస్తారు అంతే. ముందు రోజుల్లో కనుక అయితే 90% ఓట్ ట్రాన్స్ఫర్ జరిగేది. ఇప్పుడు 10% కంటే ఎక్కువ ఓట్ ట్రాన్స్ఫర్ జరగదు. ఏం సాగలేరా బాబు అని చెప్పి చేస్తారంతే. ఇప్పుడు మీరు అన్న ప్రకారం టీడీపీ వాడు జనసేనకి వేయడు కొన్ని కేసులో. ఆ వ్యతిరేక కేసులో ఏంటి? ఏ కేసులో కూడా వేయరు. ఇన్ కేసు ఏ కేసులో కూడా వేయరు. సరే, ఒకవేళ వేసి ఆ ఓటు ఎటుపడుద్ది అంటారు? ఇంకా ఒకవేళ అనేది తీసేబా. తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళకి ఓట్లు వేయరు, కానీ జనసేన వాళ్ళు మొత్తం కూడా తెలుగుదేశంకి వేయాలంటారు. ఇది న్యాయము ధర్మం కాదు. మ్యాక్సిమం 10% వేస్తారు. రిమైనింగ్ ఓటు ఎటుపడుద్ది అంటారు? రిమైనింగ్ ఓటు అనేటువంటి వాళ్ళు ఓటు వేయడమన్నా మానేస్తారు, లేదంటే వైఎస్ఆర్సీపీ కన్నా వేస్తారు. వేరే ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎవరైనా ఉంటే వాళ్ళకన్నా వేసుకుంటారు, నోటా కన్నా వేసుకుంటారు. లాస్ట్ టైం ఏదైంది, బీజేపీ వాళ్ళకి నోటా కంటే తక్కువ వచ్చినాయా లేదా? మరి నోటా ఛాన్స్ ఉంది కాబట్టి నోటాకి వేసుకుంటారు, తప్పేముంది? హైదరాబాద్ ఎలక్షన్స్లో ఇంతమంది చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నాం, అందరం ఉన్నాం, బాధ్యతారహితమైనటువంటి వాళ్ళు. పొద్దుస్తమానం ప్రభుత్వం చేయలేదని అమనాభూతులు తిడుతుంటాం, కానీ మనం ఓటు వేయలేదుగా. 46%గా హైదరాబాద్లో. అదేవిధంగా రేపు అక్కడ కూడా జరుగుద్ది. పెయిడ్ హాలిడే ఇచ్చినా కానీ జనాలు వెళ్ళి ఓటు వేయలేదు. ఏదైనా సరే వేయరు, అంతే. ఇష్టం ఉంటే వేస్తారు, కష్టం ఉంటే వేస్తారు. ఆయన ఇదంతా కూడాను ఇంకా కొంతకాలం మాత్రమే ఉంటుంది బా. ఈసారి 2029కి వచ్చేసరికి నువ్వు ఇంట్లో నుంచి ఊరిపోతాను ఓటేసుకోవచ్చు. ఇంకప్పుడు నువ్వు పోలింగ్ బూత్కి వెళ్ళే పని కూడా లేదు. ఆ సిస్టమ్ వస్తుంది సార్. ఒక్కొక్కటి చిన్నగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు కదా.
ఈవీఎంలు చక్కగానే పనిచేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు నేను లాస్ట్ టైం అంటాడు ఆయన, నేను ఓటు ఎవరికి వచ్చానో నాకే తెలియట్లేదు అంటాడు. ఇది మరి నోటు ప్యాడ్ కనపడుతుంది కదా నీకు, వివి ప్యాడ్ కనపడుతుంది కదా, నీ ఓటు ఎవరికి వేసిన స్లిప్ కనపడుతుంది కదా, చూసుకోవద్దా ఓటు వేయడానికి పోయినాడు. మరి ఓ ప్రపంచానికి అంతా నీతులు చెప్తావు నువ్వు ఓటు ఎవరికి వేసావు నువ్వు చూసుకోవద్దా. సరే, ఇప్పుడు జగన్కి షర్మిలకి కొంచెం గ్యాప్ వచ్చింది. అంటే ఆవిడ ఎప్పుడైతే ఏపీపీసీ చీఫ్ అయ్యి చార్జ్ తీసుకున్న తర్వాత ఆ ఫైర్ ఇప్పుడు లేదు. అప్పట్లో జగన్ రెడ్డి అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు జగన్ అన్నాన్ని చాలా మర్యాద పిలుస్తున్నారు. అంటే ఈ పెళ్లి తర్వాత కానీ అసలు ఎందుకు అనవసరంగా మన ఇంట్లో ఇవి బయట పెట్టుకోవాలని ఇదిలో ఆవిడ ఉందంటారా, ఇటు ఈయన ఉందంటారా? ఎందుకంటే స్టార్టింగ్లో జగన్ గారు కూడా కొంచెం పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేసేవాళ్ళు, ఈవిడ డైరెక్ట్ గానే చేసేది. ఇప్పుడు షర్మిలకి ఆ పని చేయడం అనేది పనికి మాలిన పని. కొన్నాళ్ళు గడిచిన తర్వాత వాస్తవం ఏదో బోధపడింది. కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉంటుందన్న సంగతి తెలుసు. ఏమైనా సరే అలా రామకృష్ణారెడ్డి పోయి జాయిన్ అయినా సరే, వేరే వాళ్ళు అయినా సరే, ప్రతి దానికి నెంబర్ 10 జాన్పద్. అంటే ఇప్పుడు ఇక్కడ నడుస్తున్న ట్రెండ్ నవ్వు అంటే నవ్వాలి, దగ్గు అంటే దగ్గాలి. అంటే నేను అనేది ఏంటంటే అలా రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ లో తిరిగి వచ్చాడు, కాంగ్రెస్ లో సర్వే అవ్వలేనని అందుకే దూకుడు తగ్గించిందని వైసీపీ వాళ్ళు అంటున్నారు. జగన్ మీద ఇంతకు ముందులాగా అంత ఫైర్గా వెళ్ళట్లేదు, ఎందుకంటే కాంగ్రెస్లో సర్వే అవ్వలేని తెలిసిపోయింది. ఇటు ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా మళ్ళీ వచ్చి వైసీపీలోకి జాయిన్ అయ్యాడు. సో ఆవిడకంటూ ఒక 2 months బ్యాక్ హైప్ ఇచ్చిన అతను వాళ్ళే ఇప్పుడు మళ్ళీ వెనక్కి తగ్గుతున్నారు. ఆవిడ ఎక్కువ కాలం సర్వే అవ్వలేదు, ఆవిడ సంగతి ఏంటో ఆవిడకి అర్థమైంది, అందుకే జగన్ మీదకి వెళ్ళట్లేదు అనేది ఇటు వైసీపీ కానీ ఇటు గ్రౌండ్లో వస్తున్నమాట. దీనిపై మీరేమంటారు? ఇంకొక 10 రోజులు వెయిట్ చివరికి ఆమె కూడా రిజైన్ చేసి శుభ్రంగా హాయిగా ఇంట్లో కూర్చుంటుంది. ఇదంతా 3 నెలలు ముచ్చటే అంటారా? అంతే, అంతకంటే అసలు తెలంగాణలో పార్టీ పెట్టడం అనేది బుద్ధి తక్కువ పని. ఫెయిల్ అయిపోయింది, తెలుస్తూనే ఉంది అది. ఇప్పుడు మళ్ళీ అక్కడికి పోయి మీరు చేయడం ఏంటి? బుద్ధి తక్కువ పని కదా. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి కాంగ్రెస్ తెలుసు, చంద్రబాబు తెలుసు, వైఎస్ఆర్సీపీ అన్నీ తెలుసు ఆయన. మరి ఆయన పోయి జాయిన్ అయ్యి కూడా ఎందుకు వచ్చేసాడు? ఇది మనకి రైట్ ప్లేస్ కాదు అనుకొని వచ్చేసాడు. తప్పులు తొందరగా సరిదిద్దుకున్నాడు. ఏమో కూడా అదే పరిస్థితి. ఇంకో 10-15 రోజులు పోతే కనుక అదే పరిస్థితి. వచ్చే నెల 10వ తారీఖు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే లోపల ఆమె రిజైన్ చేసినా నువ్వు ఆశ్చర్యపోవాల్సిందే. మిగిలిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, అదే నెల్లూరు వాళ్ళు కొంతమంది వెళ్ళి జాయిన్ అయ్యారు కదా, వాళ్ళు కూడా మళ్ళీ వెనక్కి వస్తారు. అంటే గుర్తుపెట్టుకో, వైఎస్ఆర్సీపీ నుంచి బయటికి పోయి మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వస్తారు. కానీ తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ తెలుగుదేశంలోకి పోరు. యూటేకించారు చాలు కదా నీకు. అది కళ్ళకి ఎదురుగా అభివృద్ధి కనపడతా ఉంది, సంక్షేమం ఏందో కనపడతా ఉంది. 2,60,000 కోట్ల రూపాయలు అనేటువంటిది ప్రజలకు పంచిపెట్టిన వాట మార్చడం కనపడతానే ఉంది నీకు. 700 కోట్ల రూపాయల ఉద్దానం ప్రాజెక్టు కనపడతా ఉంది. వెలిగొండ 2 టన్నల్స్ ఓపెనింగ్ కనపడతా ఉంది. కుప్పంలో నీళ్ళు వచ్చింది కనపడతా ఉంది. కడపలో స్టీల్ ప్లాంట్ కనపడతా ఉంది. 17 మెడికల్ కాలేజీలు కనపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో 16 లక్షల ఉద్యోగాలు అని చెప్పి వాళ్ళే చెప్పారు. 1,00,000కు పైగా చిన్న చిన్న ఇండస్ట్రీస్ వచ్చిన సంగతి చెప్తుంది. అదానీ వచ్చారు, అంబానీ వచ్చాడు, హిందుస్థాన్ కంప్యూటర్స్ వాళ్ళు వచ్చారు, మహేంద్ర వాళ్ళు వచ్చారు, ఇన్ఫోసిస్ వాళ్ళు వచ్చారు. అందరూ ఒక్కొక్కళ్ళు వస్తూనే ఉన్నారుగా. గ్రీన్ ప్లైవుడ్ వాళ్ళు వచ్చారుగా, జపాన్ వాళ్ళు వచ్చి టైర్ల కంపెనీ పెట్టారుగా. అదే పనిగా కియా వెళ్ళిపోతుందని చెప్పి ప్రచారాలు చేశారు. మేము వెళ్ళడం లేదు బాబు, 3 లక్షల కార్లు తయారు చేసే మా కంపెనీని 6 లక్షల కార్లు తయారు చేసేటట్టుగా మేము విస్తరణ ప్రోగ్రాము ఇక్కడే పెట్టుకుంటున్నామని చెప్పారు. అయినా కానీ ఈ దరిద్రం ఉండి అడుగు బుద్ధి జ్ఞానం ఉండదు. అట్లనే అమర్ రాజా బ్యాటరీస్ వెళ్ళిపోతుంది అన్నారు. జరిగింది ఏంది అక్కడ? మీరు అక్కడ పెట్టారు కాబట్టి ఇక్కడ కూడా పెట్టండి, మేము కూడా ఇన్సెంటివ్స్ ఇస్తామంటే తెలంగాణలో కూడా పెడతా ఉన్నారు. అది కానీ ఇప్పటివరకు అయితే పెట్టలేదు కదా. లేదు, అక్కడి నుంచి అయితే అది వెళ్ళిపోలేదుగా. మరి వీళ్ళు చేసే ప్రచారాలు ఏంది? అన్ని తప్పుడు ప్రచారాలు కదా. అందుకే అంటున్నా నేను, చంద్రబాబు నాయుడు అన్ని అబద్ధాలు చెప్తారా బాబు, జనాలు నమ్మరని చెప్తాను నేను. అందుకే సార్ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర, నేను వైఎస్ఆర్సీపీలో ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు నాకు ఇప్పటివరకు. మరి ఇన్ఫర్మేషన్ లెట్ మీ టెల్ యు వెరీ ఫ్రాంక్లీ, వైసీపీ వాళ్ళకి చెప్పుకోవడం చేత కాదయ్యా. మీరు అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు, వాస్తవమే చెప్పు. 17 మెడికల్ కాలేజీలు వచ్చినాయా లేదా, డైరెక్షన్ మార్కెట్ ఇలాంటి వాస్తవాలే చెప్పు. కడపలో స్టీల్ ప్లాంట్ 20,000 కోట్ల రూపాయలు పెట్టుబడి 50,000 మంది దాకా ఉద్యోగాలు వస్తాయి. ఇవే చెప్పు. నువ్వేమి కొత్త చెప్పాల్సిన పని లేదు. వాళ్ళకి చెప్పుకోవడం చేత కాదు. ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి పోయి ఆడ చెప్తాడు. స్వామి ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? గాడుగులు కాస్తున్నారు. అలా ఎమ్మెల్యే చెప్పొద్దు, నీ కాన్స్టిట్యున్సీలో ఏం జరిగింది నువ్వు చెప్పొద్దు, ఓవరాల్గా ఏం చేసావు నువ్వు చెప్పొద్దు. చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పొచ్చు, విజయసాయి రెడ్డి చెప్పొచ్చు, ఇంకొకళ్ళు చాలామంది కన్సల్టెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ చెప్పొచ్చుగా. ఇలాంటి వాళ్ళు నన్ను అడిగితేనే నేను ఇంత పెద్ద లిస్టు చెప్తున్నానే. పదవిలో ఉన్నటువంటి వాడివి, బాధ్యత కలిగినటువంటి వాడివి, ఎమ్మెల్యే ర్యాంక్లో ఉండేవాడివి, ఎంపీ ర్యాంక్లో ఉండేవాడివి, మీరు ఎందుకు చెప్పడం లేదు?
ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి చెప్పాలంటే ఎట్ట కుదురుతుంది ఆయనకి? ఆయన సెక్రటరియట్లో పనే చూసుకుంటాడా, మీటింగ్సే పెడతాడా, కేంద్ర ప్రభుత్వానికి పోతాడా, రిలేషన్లే మెయింటైన్ చేస్తాడా, చుట్టుపక్కల రాష్ట్రాలతో చూసుకోవాలిగా, ఎట్లా చేస్తాడు? అన్నీ ఒకటే చేయాలంటే ఎట్లా? అందుకనే జగన్మోహన్ రెడ్డి కూడా ఏ కంక్లూషన్కి వచ్చాడంటే చివరికి, నన్ను చూసి మీ అందరికీ ఓట్లు వేస్తారు కానీ మిమ్మల్ని చూసి కాదయా బాబు అని బయటికి చెప్పడం లేదు, కానీ ఇండైరెక్ట్ ఫీలింగ్ బట్టి అదే. జగన్మోహన్ రెడ్డిని చూసి 80% వేస్తే అక్కడ ఉండే లోకల్ క్యాండిడేట్ని చూసి 20% వేస్తారు. గెలవడం గ్యారంటీ అబ్బా మళ్ళీ వాళ్ళు 120 సీట్లకు తగ్గకుండా గ్యారంటీకి వస్తారు. మోడీ గారి ధీమా కూడా అదే. మోడీ గారి ధీమా కూడా ఏంటంటే, ఎంత దరిద్రంగా లెక్కేసుకున్న దేశవ్యాప్తంగా ఒక 250 సీట్లు మాకు గనక వస్తే, బీజేపీకి గనక వస్తే, మొన్న ఈ మధ్య జరిగిన ఎలక్షన్స్ మూలకంగా, అంతకుముందు యూపీలో వచ్చిన ఎలక్షన్స్ మూలకంగా, మొన్న ఈ మధ్య రీసెంట్గా జరిగిన వాటి మూలకంగా, ఎంత లోయెస్ట్ లెవెల్లో వేసుకున్న పెసిమిస్టిక్గా ఆలోచించినా కానీ 250 మనకు గ్యారంటీగా వస్తాయి. ప్రభుత్వం ఫామ్ చేయాలంటే 272 కావాలి. జగన్మోహన్ రెడ్డి గారితో మంచి రిలేషన్స్ ఏమున్నాయి, అన్నిటికీ సపోర్ట్ చేస్తున్నాడు. వాళ్ళు తెప్పించుకున్నటువంటి ఇంటెలిజెన్స్ నివేదికల మూలకంగా 20, 22, 24, 25 వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పని లేదనేటువంటిది వాళ్ళకి తెలిసినటువంటి వ్యవహారం. ఇండిపెండెంట్గా చేయించుకున్నారు వాళ్ళ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా. 20 వచ్చినాయి అనుకో, 250 + 20 అంటే 270 అయిపోయినాయిగా. వేరే పార్టీ వాళ్ళ దగ్గర నుంచి 2 తెచ్చుకోవడం మనకు కష్టం కాదు, గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. 20 సీట్స్ ఇక్కడ గ్యారంటీగా జగన్మోహన్ రెడ్డి మనకి ఇస్తాడు అని తెలిసినప్పుడు ఇతనితోటి రిలేషన్లు పాడు చేసుకుని టీడీపీ తోటి ఎందుకు కలుస్తారు? కామన్ సెన్స్తో ఆలోచిస్తాం. సో ఇది నాగార్జున రెడ్డి గారు చెప్పేది. టీడీపీ జనసేన ఎన్ని వ్యూహాలు పడినా సరే వైసీపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని అంటున్నారు. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.